ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గతించిన కాలమంతను కూడా మనల్ని అందరినీ కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడండి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడిని స్తుతించుకునే అవకాశం, ఆయన వాక్యాన్ని చదువుకునే అవకాశం ప్రభు మనకిచ్చాడు. ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తే, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. ఈరోజు వాక్యం మనం చూసినట్లయితే ఈ మాటలు పలుకుతుంది ఎవరండి అంటే, ఈ మాటలు పలుకుతుంది దావీదు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు? ఒక సామాన్య వ్యక్తితో కాదు ఈ మాటలు చెప్తుంది, సౌలుతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఒక సముద్రాన్ని ఈదిన వ్యక్తికి, లేదా ఒక నదిని ఈదిన వ్యక్తికి ఒక బావిలో ఈదడం అంటే చాలా సులువైన ప్రక్రియే. దానికి ఆయన పెద్ద సమస్య తీసుకోడు. అయితే ఈ రోజున విశ్వాసులంగా ఉన్న మనం దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఎన్నోసార్లు దేవుడు మనల్ని రక్షించినా, ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడినా, ఈరోజు మనకు ఎదురుగా ఉన్న పరిస్థితిని బట్టి మనం భయపడుతూ ఉంటాము, మనం దిగులు చెందుతూ ఉంటాము. గతించిన కాలంలో దేవుడు ఏ కార్యం చేశాడో అది మర్చిపోయి ఈ రోజున్న సమస్యను బట్టి, ఈ రోజున్న పరిస్థితిని బట్టి మనం భయపడుతూ ఉంటాం. ఇక్కడ దావీదు కూడా ఒక మాట అంటున్నాడు, నేను సింహపు నోట నుంచి, ఎలుగుబంటి నోట్ల నుంచి నా యొక్క మందని నేను కాపాడుకున్నాను. అయితే ఈ ఫిలిష్తీయుని ఎదిరించడం నాకు పెద్ద సమస్య కాదు అంటున్నాడు. వాస్తవానికి ఆ రోజున్న పరిస్థితి మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఆ జైంట్ పర్సన్ గొలియాతు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ఇశ్రాయేలీలందరినీ తృణీకరిస్తూ ఎవరైనా రండి నాతో ఫైట్ చేయడానికి, నాతో యుద్ధం చేయడానికి ఎవరైనా రండి అని సవాల్ విసురుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఫిలిష్తీయుని చూసి జడిశారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరికి ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా ఫిలిష్తీయుని చూసి భయపడ్డాడు. అయితే దావీదు మాత్రం ఫిలిష్తీయుని చూసి ఏమంటున్నాడు, నాకు ఈ ఫిలిష్తీయుడు పెద్ద మ్యాటర్ కాదండి, నేను ఈ ఫిలిష్తీయుని చంపేస్తా అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి దావీదుకి ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ మాటలు అంటే, దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు, సింహాన్నే ఎదిరించినాను, ఎలుగుబంటినే ఎదిరించినాను. ఈరోజు ఫిలిష్తీయుని ఎదిరించడం, వాడిని ఓడించడం పెద్ద సమస్య కాదు. అయితే అది నా బలం కాదు. దావీదు అక్కడితో ఆగిపోలేదు. అయితే అది నా బలం వల్ల కాదండి నేను చేసేది, అది నాకున్న జ్ఞానం వల్ల కాదు నేను చేసేది, దేవుడు నన్ను నడిపిస్తాడు, నేను కాదు యుద్ధం చేసేది, దేవుడే నా తరపున యుద్ధం చేస్తాడు అని. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఏదైనా సమస్య ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా ఉండొచ్చు, ఫిలిష్తీయును వంటి ఎటువంటి జైంట్ సమస్యలైనా నీ ఎదురుగా ఉండొచ్చు. అయితే నువ్వు భయపడకు, దేవుడు నీ తరపున వాటితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. గతించిన కాలంలో దేవుడు నీకు చేసిన మేలులను మర్చిపోకు. ఆయన ఆ సమస్య నుంచి, అనారోగ్యం నుంచి, నీ కుటుంబ పరిస్థితుల నుంచి నిన్ను రక్షించాడు కదా, నిన్ను క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు కదా. మరి ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ సమస్య నుంచి కూడా దేవుడు నిన్ను రక్షించగలడు. ఆ రోజున దావీదు ఫిలిష్తీయునితో పోరాడి ఓడిపోయాడు, గెలిచాడండి, గెలిచాడు. హల్లెలూయా. ఎందుకు గెలిచాడో తెలుసా? దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు గనక. ఈరోజు దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. ఆ రోజున నీకు దేవుడు తోడై ఉన్న దేవుడే ఈ రోజున కూడా నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి భయపడకు. ఈ రోజున కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని, నేను కాదు యుద్ధం చేసేది, నేను కాదు ఈ అనారోగ్యంతో పోరాడేది, నేను కాదు ఈ కుటుంబ సమస్యలతో పోరాడేది, నేను కాదు ఈ యొక్క పరిస్థితులతో పోరాడేది, నేను కాదు, నా దేవుడు పోరాడతాడు కనుక నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాననే విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే నీదే విజయం అవుతుంది. ఈరోజు దిగులు పడిపోమాకు, బలహీన పడిపోమాకు. ప్రభువు నీ పక్షానున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో బలపరిచాడు. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి మనము ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన పూజింపదగిన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతుడివి నాయన, సర్వోన్నతుడివి ప్రభువా. అయా మా మధ్య ఉన్న దేవుడవు, మాతో ఉన్న దేవుడవయ్యా. మేము కృంగిపోతుండగా, మేము సమస్యల్లో ఉండగా, మేము బాధల్లో ఉండగా ప్రభువా మమ్మల్ని చూసిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు ప్రభువా. అవును తండ్రి, దావీదుకు తోడైన దేవుడవు, మీరు మాకు కూడా తోడై ఉన్నారని నమ్ముచున్నాం. ఆ గొలియాతు వంటి సమస్యలన్నిటి నుండి మరి తండ్రి మాకు విడుదల దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి, మీరే తండ్రి మా తరపున అయా యుద్ధము చేసే దేవుడవని తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఆ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నమ్ముచున్నాం తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్న దేవుడవు ప్రభువా. అవును తండ్రి, గొప్ప దేవుడవని నమ్ముచున్నామయ్యా. మా సమస్యలన్నిటినీ అయా మరి తండ్రి, మాకు కలిగే ఇబ్బందులన్నిటినీ తండ్రి విడిపించగల దేవుడవు, సమర్థుడవు తండ్రి, నీకు స్తోత్రములు. అవును ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో పోరాడుతున్నారో, అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారో ప్రభువా, యేసు నామములో తండ్రి అయా మీ యొక్క రక్తములో తండ్రి ఆ బిడ్డలను ప్రోక్షించండి తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత మాకు స్వస్థత కలుగుతుంది నా ప్రభువ. నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి అయా. మరణాన్ని కూడా జీవముగా మార్చగల దేవుడవు, చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సమర్థుడవు ప్రభువ. నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము బలమైనది ప్రభువ. బిడ్డలు మీ యొక్క వాక్యమును వింటుండగా ప్రభువ అయా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డకున్న అనారోగ్య సమస్యను కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అప్పుల ఊబిలో తండ్రి బిడ్డలు కూరుకుపోయి ఉన్నారు నా తండ్రి. అప్పు ఎలా తీర్చుకోవాలో తెలియక మరి చేసినటువంటి అప్పును బట్టి పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ నా ప్రభువ మీ సన్నిధిలో గోజాడుతున్నారో నా తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి వారికి ఉన్న అప్పును, వారికి ఎంతైతే అప్పు ఉందో ప్రభు ఆ అప్పును కొట్టివేయండి నా ప్రభువ. మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నారు తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. అయా ఆనాడు విధవరాలు తండ్రి, విధవరాలు అప్పులతో అయా ఉంటుండగా తండ్రి అయా మీరు తండ్రి వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి అప్పు తీర్చుకునే సామర్థ్యమును అయా అప్పు తీర్చుకునే ఆలోచనలు మీరు వారికి దయచేసి ప్రభా నీ సన్నిధిన గోజాడినప్పుడు ప్రభువా మీరే అద్భుత రీతిలో నా తండ్రి ఆ బిడ్డను ఆదుకున్నారు నా తండ్రి. అయా అనేక మంది బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి చేసిన అప్పును బట్టి మరి తండ్రి మరణ ఆలోచన చేస్తుండగా, మరి చెడు ఆలోచనలు వారు తండ్రి ఆలోచిస్తుండగా ఆలోచనలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. ప్రతి ఒక్క తండ్రి కీడును తండ్రి మేలుకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు అపవాది చేత పీడింపబడుతున్నారో, శోధింపబడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి నా తండ్రి. అవును ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా. అపవాదిని మీ కాళ్ళ క్రింద చితక తొక్కమని వేడుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఎప్పటికీ జయము నీదే నా తండ్రి. అయా ఎప్పటికీ తండ్రి అయా విజయము నీ బిడ్డలదే నా ప్రభువా. ఎవరైతే ప్రభువా నా తండ్రి నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొర్రపెడుతున్నారో, కన్నీరు కరుస్తున్నారో నా తండ్రి వారి కన్నీటిని తొడవండి అయ్యా. అయా వారి యొక్క దుఃఖమును తండ్రి సంతోషముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. గొప్ప దేవుడవు నాయన, నీ బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నీవే. నీ బిడ్డల పక్షమున పోరాడే దేవుడవు నీవే. సమస్యతో పోరాడే దేవుడవు నీవే నా
నా తండ్రి. అయా ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు నా ప్రభువా అయా వారి యొక్క తండ్రి పాపపు ఊబిలో చిక్కుబడిపోయారో నా తండ్రి, వారిని లేవనెత్తండి. అయా మద్యపానముతో మరి బానిసలైతూ ఉన్నారో నా ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ అపవాదిని యేసు నామములో చితకదొక్కండి నా ప్రభువా. మీరే వారిని ఆ యొక్క తండ్రి చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభువా. మీ యొక్క రక్తము ద్వారా ప్రతి బిడ్డను తండ్రి కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా మీ యొక్క తండ్రి కృపను, మీ కనికరమును, మీ కటాక్షమును, మీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి. మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి, రాకపోకడులో మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు అవమానింపబడుతున్నారో, ఎందరైతే బిడ్డలు నిందింపబడుతున్నారో, ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో నా తండ్రి, వారిని మీరు లేవనెత్తండి తండ్రి. మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి నా దేవా. అవును ప్రభువా, అయా లోకములో ఉన్న వాటి కంటే మీరు గొప్పవారు నా తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. అయా తండ్రి లేని వారి పక్షాన, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. తల్లివై తండ్రివై మీరే ప్రతి బిడ్డను ఆదరించండి అయ్యా, బలపరచండి నా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. విధవరాల పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. ఎందరైతే బిడ్డలు విధవరాలుగా ఉన్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా చెప్పుకోలేనటువంటి రహస్య పాపముల చేత అయా మరి దుఃఖిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి అపవాది కాడిని విరగగొట్టండి నా ప్రభువా. అయా వారిని కృంగదీస్తున్న ఆత్మ, బలహీనపరిచే ఆత్మల నుండి యేసు నామములో విడుదల దయచేయండి. మీ వాక్యము చేత వారిని నింపండి, మీ వాక్య బలమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి గొప్ప దేవుడవు అయా, ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా మీ యొక్క తండ్రి అయ్యా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాన్ని జరిగించండి, ప్రతి బిడ్డ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి. బిడ్డలు నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి అయా. గర్భఫలము లేని ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరవండి ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా మందులు వాడుకుంటూ ప్రభువా మరి ఎటువంటి ఫలితాన్ని వారు చూడకుండా ప్రభా ఈ రోజున మీ సన్నిధిలో చేరి మొరపెడుతుండగా నా తండ్రి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి, వారి గర్భాన్ని తెరవండి, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అవును దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా వారి యొక్క ద్వారాలన్నీ మూసుకొని పోయి ఎటువంటి దారి తెలియక ప్రభా ఈ రోజున సతమతం అవుతున్నారో వారిని మీరు తండ్రి అయా మీ యొక్క దర్శనము వారిపైన అయా మీ యొక్క దర్శనము వారికి దయచేయండి నా తండ్రి. అయా మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవము నా తండ్రి. అయా మీ యొక్క మార్గాన్ని బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి, వారికి మీరే సక్సెస్ ని దయచేయండి. మీ యొక్క తండ్రి ఆశీర్వాదముతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి మంచి జాబును దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో, ఎందరైతే బిడ్డలు ప్రభా పోయిన ఉద్యోగం కొరకు దిగులు చెందుతున్నారో అంతకంటే శ్రేష్టమైనటువంటి మేలులు, అంతకంటే గొప్ప ఆశీర్వాదము బిడ్డలకు మీరు దయచేయండి అయా. ప్రతి బిడ్డకు తండ్రి సొంత గృహం లేని ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయండి నా తండ్రి. దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇంకా తండ్రి అయా గుండె చెదిరిన స్థితిలో అయా విరిగి నలిగిన హృదయముతో భారమైనటువంటి ఆత్మతో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి మీరే సహాయం చేయండి నా తండ్రి. అయా సంతోషకరమైనటువంటి హృదయాన్ని, మీలో ఆనందించే హృదయాన్ని, మీతో సమయము గడిపే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి అయా. అనుదినము మీలో ఆనందించే భాగ్యము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అయా ప్రతి బిడ్డకు మీరు తోడయుండి మీరే నడిపించి బలపరచమని, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రార్థన మరి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.